Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Pedipanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello, hi. This is yours Rajkumar. Welcome to Ropes Organization. And today we are going to discuss about one more questions. Actually 8 questions they have been given here. ఇక్కడ 8 questions ఇచ్చాడండి. మీరు 8 questions చూసినట్టయితే ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు, మనము వాటికి ఏ విధంగా ఆన్సర్ రాయాలి అనేసి డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ and 8 questions they have given, and each and every question we are going to discuss in detail. ఓకే, మీరు 13 క్వశ్చన్ చూసినట్టయితే ప్రిపేర్ 2 slogans ఆన్ ప్రొటెక్టింగ్ నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ అన్నాడు. అంటే నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏమి? నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్, రిన్యూవబుల్ రిసోర్సెస్, 2 types. Renewable resources means actually once we can use it up, they can replace it again and again. ఒకసారి మనము ఉపయోగించుకున్న తర్వాత అది పదే 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 అది ప్రొడ్యూస్ అవుతూ ఉంటే దాన్ని రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటారు. నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఒకసారి యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీప్రొడ్యూస్ కాకపోతే వాటిని నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. ద నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ మీన్స్ once we use it up, we can't replace it again. That is called నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. దీన్ని పునరుద్ధరింపరం కాని వనరులు అని అంటారు. పునరుద్ధరించడం కాని వనరులు అని అంటామండి. దిస్ ఈజ్ ద 13. దీనికి ఆన్సర్ ఏమి అంటే స్లోగన్స్ రాయాలండి. స్లోగన్స్ ఏం రాస్తాం? యూజ్ బయోడీజిల్, ఓకే, ఆర్ బయోఫ్యూయల్స్ అని కూడా రాయొచ్చు మీరు. కన్జర్వ్ ఫాసిల్ ఫ్యూయల్స్, కన్జర్వ్ ఫాసిల్ ఫ్యూయల్స్, and alternative resources, and save environment. And this is the 2 types of 2 slogans regarding to the 13th one. Prepare 2 slogans on protecting non renewable resources. అంటే 2 slogans మనం ఈ విధంగా మనం రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి write the name of the nerve given in the following diagram and write its functions అన్నాడు. అంటే ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఏది, అది ఏ విధంగా పనిచేస్తుంది, అసలు అక్కడ ఇచ్చినటువంటి నరువుని ఏ నర్వ్ అంటారు అని ఇచ్చాడండి. ఇది ఆన్సర్ ఏంటి అంటే దీనికి జ్ఞాననాడి అంటాము. దీన్ని మనము సెన్సోరీ న్యూరాన్ ఆర్ అఫరెంట్ న్యూరాన్ అని అంటాం. ఏమంటామండి? సెన్సోరీ న్యూరాన్ ఆర్ అఫరెంట్ న్యూరాన్ అని అంటాం. అండ్ దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ అంటే, అండ్ దిస్ క్యారీస్ ద మెసేజెస్ అండ్ టువర్డ్స్ CNS. Okay, carries
and carry the messages towards CNS. CNS means central nervous system. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే రెండు, అవి ఏవండి? స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్. స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్. ఏవైతే మనకు సిఎన్ఎస్ వైపు మెసేజెస్ని తీసుకెళ్తాయో వాటిని ఏమంటారు అంటే సెన్సోరీ న్యూరాన్స్ అని అంటామండి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు సిఎన్ఎస్ అంటే. సెంట్రల్ నర్వస్ సిస్టంలో రెండు పార్ట్స్ ఉంటాయి, ఒకటి స్పైనల్ కార్డు, రెండోది బ్రెయిన్ అండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ 14th క్వశ్చన్. ఓకే, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు వస్తే కామెంట్లో పోస్ట్ చేస్తే మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. తెలుగు మీడియం పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో టెర్మినాలజీ అనేది ఒక విధంగా ఉంటుంది, తెలుగులో టెర్మినాలజీ ఒక విధంగా ఉంటుందండి. మీకు కూడా అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ మామూలుగా ఇంగ్లీష్లో కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం పదాలని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం అడిగేటప్పుడు వాట్ ఈజ్ మీన్ బై సిఎన్ఎస్ అని అడిగేస్తాడు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. అంటే మనము ఇప్పుడు కేంద్రీయ నాడీ వ్యవస్థ అని అడిగితేనే రాయగలము, నార్మల్గా అయితే ఇంగ్లీష్లో అడిగితే రాయలేము. అలా ఉండకూడదు. ఇంగ్లీష్ పదాలు కూడా మీరు నేర్చుకున్నట్టయితే ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాం. 15th క్వశ్చన్ ఏంటి? రాము met with an accident. His blood did not clot even after 10 minutes. What is the name of genetic disorder అన్నాడు. అంటే రాముకి యాక్సిడెంట్ జరిగింది, బ్లడ్ క్లాట్ కాకుండా, అంటే రక్తం అనేది గడ్డ కట్టకుండా మనకి నార్మల్గా అలాగే ఉంది. దీనికి ఏం డిసీజ్ అయిండొచ్చు, ఏ వ్యాధి అనేది సంభవించి ఉండవచ్చు అతనికి అనేసి చెప్పారండి. మామూలుగా ఒక దెబ్బ తగిలిన తర్వాత బ్లడ్ క్లాట్ అవ్వడానికి 3 to 6 minutes సరిపోతుంది. అండ్ వన్స్ one person met with an accident, within 3 to 6 minutes the blood will be clot. 3 to 6 minutes ఏమవుతుంది? బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. కానీ ఇక్కడ క్లాట్ అవ్వలేదు, ఎప్పుడు 10 minutes తర్వాత కూడా. కాబట్టి ఏమైండొచ్చు? ద రాము హ్యాడ్ సఫర్డ్ ఎ లాట్ అండ్ విత్ వన్ జెనెటిక్ డిజార్డర్, దట్ ఈస్ హీమోఫీలియా. ఏమండి? హీమోఫీలియా. దిస్ ఈజ్ ద ఆన్సర్. హీమోఫీలియా అనేటువంటి వ్యాధి ఉంటుంది. కాబట్టి వీళ్ళలో ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత రక్తం అనేది అలా కంటిన్యూస్గా బయటకు వెళ్తూ ఉంటుంది. ద బ్లడ్ ప్రొఫ్యూజ్ ఫ్రమ్ ది బాడీ అండ్ వెన్ దే గాట్ ఇంజురీ. ఒకసారి గాయం అనేది అయిన తర్వాత బ్లడ్, అంటే బాడీలో బ్లడ్ అనేది అలా ట్యాప్ తిప్పితే మనము ఏ విధంగా అయితే వాటర్ ఫ్లో అవుతుందో ఆ విధంగా వాటర్ అనేది బ్లడ్ అనేది వెళుతూ ఉంటుంది బాడీలో నుంచి. ఎవరికి? హీమోఫీలియా అనే డిసీజ్ ఉన్న వాళ్ళకి. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే why does the living body respond to particular stimulus? అంటే ఎందుకు మనకి లివింగ్ బాడీ అనేది ఒక స్టిమ్యులస్కి రెస్పాండ్ అవుతుంది అని. స్టిమ్యులస్ అంటే మామూలుగా ఉద్దీపన అంటాం. ఉద్దీపన అంటే ఒక పర్సన్ని మీరు జస్ట్ గిల్లారనుకోండి, ఆటోమేటిక్గా ఆ పర్సన్ రియాక్షన్ చూపిస్తాడు. ఇక్కడ గిల్లడం అనేది స్టిమ్యులస్ అయితే అతను దానికి రియాక్షన్ ఇవ్వడం, అంటే మిమ్మల్ని కొట్టడము తిరిగి, లేదంటే చేయిని దూరంగా తీసుకోవడము, అతను ఇచ్చేది రెస్పాన్స్. ఓకే, కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? the able to react one action, they able to react and able to produce it to particular stimulus in the particular situation. అంటే
ఒక్కొక్క స్టిమ్యులస్కి పర్సన్ ఒక్కొక్క రెస్పాన్స్ ఇస్తాడు. అంటే దేన్ని బట్టి? ఒక పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి. అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక పర్టికులర్ స్టిమ్యులస్కి ఒక పర్టికులర్ రెస్పాన్స్ అనేది ఉంటుందండి. ఓకే, and we must be give response to particular stimuli in the particular situation, then only the living organisms can be survived. అంటే స్టిమ్యులస్కి రెస్పాన్స్ ఉంటేనే లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్ అనేది సర్వైవ్ అవుతుంది అని చెప్తాడు. కాబట్టి why does the living body respond to the particular stimuli? Means they able to react in the particular stimuli to the particular situation. We must be give response to particular stimulus, then only the living organisms life can be survived. Okay, and that is a very very important answer to the 16th question. Okay, దీనికి ఆన్సరు అదే అండి. నెక్స్ట్ వన్ వచ్చి మీరు చూసినట్టయితే 17th అండి. 17th క్వశ్చన్ చూడండి. హరి సెడ్ దట్ స్టెమ్ ఆల్సో రెస్పైర్స్ అలాంగ్ విత్ లీవ్స్, హౌ డు యూ సపోర్ట్ హిమ్? అంటే స్టెమ్లో రెస్పిరేషన్ అనేది అంటే మామూలుగా హరి చెప్పాడు స్టెమ్ ఆల్సో రెస్పైర్ అలాంగ్ విత్ లీవ్స్, అంటే లీవ్స్తో పాటు ఆకులతో పాటు ఇక్కడ కాండాలు కూడా రెస్పిరేషన్ జరుపుకుంటాయి. నువ్వు దాన్ని ఏ విధంగా సపోర్ట్ చేయగలవు వాటికి? అండ్ హౌ డు యూ సపోర్ట్ హిమ్, ఏ విధంగా సపోర్ట్ చేయగలవు వాటికి? అంటే ఇక్కడ నార్మల్గా లీవ్స్ అనేటువంటివి రెస్పిరేషన్ జరుగుతాయి, రెస్పిరేషన్ జరుపుకుంటాయి, ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ అనేవి జరుపుకుంటాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ టేక్స్ ప్లేస్ హియర్ ఇన్ ద లీవ్స్ అండ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టొమాటా. స్టొమాటా తెలుసు కదండి, ఇలా ఉంటుంది స్టొమాటా ద్వారా గ్యాసెస్ అనేటువంటివి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే స్టెమ్లో మనం తీసుకున్నట్టయితే స్టెమ్లో ఏ విధంగా ఉంటుంది? మనకి స్టెమ్లో కూడా ఈ విధంగా ఉంటాయండి. అండ్ వీటిని లెంటిసెల్స్ అనేసి అంటాం. ఓకే, విచ్ పార్ట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెస్పిరేషన్ ప్రాసెస్ ఇన్ ద స్టెమ్స్ అని అడిగితే లెంటిసెల్స్ అని చెప్పాలండి. లెంటిసెల్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ స్టెమ్స్లో అలాంగ్ విత్ లీవ్స్. ఓకే, లీవ్స్లో ఏ విధంగా జరుగుతుందంటే స్టొమాటో ద్వారా. అంటే ఈ స్టెమ్లో మనకి ఏ విధంగా జరుగుతుంది అంటే లెంటిసెల్స్ ద్వారా. ఓకే, ఏం జరుగుతుంది? గ్యాసియస్ ఎక్స్చేంజ్. ఓకే, అండ్ దట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ 17th క్వశ్చన్ అండి. నెక్స్ట్ మీరు చూసినట్టయితే 18th క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనల్ ఆఫ్ ద లీఫ్ అబ్జార్బ్డ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద సన్లైట్ ఫర్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్? అంటే ఇక్కడ బాగా గమనించాలండి, కొందరు దీనికి క్లోరోఫిల్ అని ఆన్సర్ రాస్తుంటారు. కరెక్టే, కానీ వాడు అడిగింది పిగ్మెంట్ అని కాదండి. ఇలా రాస్తే తప్పండి, ఎందుకంటే కణాంగము అన్నాడు, ఆర్గనల్ అన్నాడు. కాబట్టి ద క్లోరోఫిల్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ది విచ్ సెల్ ఆర్గనల్? క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ అనేటువంటి సెల్ ఆర్గనల్లో మనకి ఫోటోసింథసిస్ అనేది జరుపుకుంటుంది. ఎందుకంటే క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి క్లోరోఫిల్ సహాయంతో మనకు ఈ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఓకే, సూర్యరశ్మి ఉన్నప్పుడు కిరణజన్య సంయోగ క్రియ అనేది మనకి క్లోరోఫిల్ని యూజ్ చేసుకుని జరుగుతుంది. ఆ క్లోరోఫిల్ ఎక్కడుంటుంది, ఏ కణాంగంలో ఉంటుంది అంటే మనము నిర్మోహమాటంగా క్లోరోప్లాస్ట్ అని చెప్పొచ్చండి. ఓకే, ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? ద నేమ్ ఆఫ్ ద
సర్జికల్ బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్. అంటే హ్యూమన్ బీయింగ్లో సర్జికల్ మెథడ్స్ ఏమున్నాయి అంటే రెండు ఉంటాయండి. ఒకటి వెసెక్టమీ, సెకండ్ వన్ ట్యూబెక్టమీ. ఫస్ట్ వన్ ఏంటి? వెసెక్టమీ, సెకండ్ వన్ ట్యూబెక్టమీ. వెసెక్టమీ మీన్స్ మేల్స్లో జరిగే ఆపరేషన్. ట్యూబెక్టమీ మీన్స్ ఫీమేల్లో జరిగేటువంటి ఆపరేషన్. అండ్ దే డోంట్ వాంట్ టు గెట్ చిల్డ్రన్స్. ఇట్స్ ఎనఫ్ if they feel like that, and just we can do in this type of the surgical methods. అంటే పిల్లలు పుట్టిన తర్వాత నార్మల్గా అంటే పిల్లలు పుట్టారు అని కాదు కానీ ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఆపరేషన్ చేసుకోవాలి అనుకుంటే ఈ సర్జికల్ మెథడ్స్లో బాయ్స్లో వచ్చి వెసెక్టమీ చేస్తామండి. వెసెక్టమీ అంటే మీకు ఏంటి అంటే ఇప్పుడు ఇలా చూసినట్టయితే ఇలా ఉంటుందండి. ఇది మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండి. ఈ మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఇక్కడ లోపల వాసా డిఫరెన్షియా అనేటువంటి ఒక ట్యూబ్ ఉంటుందండి. వాసా డిఫరెన్షియా. దీని ఏం చేస్తామంటే అలా కట్ చేసి టై చేస్తారండి అంతే. దే హ్యావ్ బీన్ కట్ అండ్ టైడ్. అలా టై చేస్తారు. ఎందుకంటే స్పర్మ్ అనేది మ్యాక్సిమము మూవ్ కాకుండా అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఓకే, అండ్ దిస్ టైప్ ఆఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సర్జికల్ టూల్స్ బై ద డాక్టర్, అండ్ దట్ ఈస్ కాల్డ్ వెసెక్టమీ అంటారు. మేల్లో జరిగేటువంటి ఆపరేషన్ని వెసెక్టమీ అంటారు. ట్యూబెక్టమీ అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇప్పుడు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ చూసినట్టయితే ఇలా ఉంటుందండి. And this is the female reproductive system, and here the ovary is released from the ovary and which is flowing by the fallopian tube, and just we have to cut here and tie. అంటే ఇక్కడ ఒకసారి కట్ చేసి ఆ ట్యూబ్ని కానీ మనము జస్ట్ అలా టై చేసినట్టయితే టోటల్గా ఓవరీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఈ ఓవ్యూల్స్ అనేటువంటివి, ఓకే, అంటే అండకోశం నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఈ అండాశయం నుంచి కానీ మామూలుగా ఈ అండాశయం నుంచి రిలీజ్ అయ్యేటువంటి అండాలు మనకి ఈ పాలోపియన్ నాళం ద్వారా మ్యాక్సిమం ఇక్కడికి కట్ చేసి మనం ఏం చేస్తామంటే జస్ట్ టై చేస్తాం కాబట్టి ఇవి ఫ్లో కాకుండా ఉంటాయి కాబట్టి, అండ్ దెర్ ఇస్ నో ఛాన్స్ టు గెట్ ప్రెగ్నెన్సీ ఇన్ ద ఫీమేల్స్. ఓకే, అండ్ దట్ ఆపరేషన్ డన్ బై ద డాక్టర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సర్జికల్ టూల్స్, అండ్ దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ ట్యూబెక్టమీ అంటాం. ఏమంటామండి ఈ ప్రాసెస్ని? ట్యూబెక్టమీ అంటాం. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్జికల్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి లాస్ట్ క్వశ్చన్ అండి, 20th. హౌ కెన్ వన్ చేంజ్ అడాప్టెడ్ ద పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్? అంటే ఒక చేంజ్ అనేది అడాప్ట్ చేసుకోవడం వల్ల డిఫరెంట్ ఫంక్షన్స్ని ఎలా అడాప్ట్ చేసుకుంటాయి, ఎలా జరుపుతాయి అని. ఇక్కడ చూడండి, హౌ కెన్ వన్ చేంజ్ అడాప్టెడ్ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్. ఒక అలవాటు చేసుకుంటే ఒక పనిని అంటే ఏదైనా ఒక చేంజ్ని అలవాటు చేసుకుంటే దే కెన్ డూ డిఫరెంట్ ఫంక్షన్స్. అది ఎలా అంటే, అండ్ అకార్డింగ్ టు ద ఎవల్యూషన్ రివీల్స్ అండ్ వన్ చేంజ్ అక్కర్స్ ఇన్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్, వన్ చేంజ్ అనేది బాడీలో జరిగింది అంటే one change occurred in body, one change occurred in body, what will happen, ఏం జరుగుతుంది అని మనం చూసినట్టయితే ఇక్కడ ఏ విధంగా మనం ఆన్సర్ రాస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ just we can take one example, bird. The initially just we have take feathers.
And what is the feather function first of all? And one change occurs in the feathers. And what is the main function of feathers? అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ బర్డ్స్ని తీసుకుంటే బర్డ్స్లో ఉండేటువంటి ఫెదర్స్ ఎందుకు యూజ్ అవుతాయి? ఫస్ట్ వార్మ్త్, అంటే వెచ్చగా ఉండడానికి ఉపయోగపడతాయి. దట్ ఈస్ ఇనిషియల్ చేంజ్ అక్కడ. ఒకసారి అది అడాప్ట్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ లేటర్ దే వర్ అడాప్టెడ్ ఫర్ ద ఫ్లైట్. ఆ తర్వాత దేనికి యూజ్ చేసుకుంటుంది? అదే వాటిని నార్మల్గా మనకి ఏ విధంగా చేంజ్ చేసుకుంటాయంటే ఫ్లైట్ ప్రాసెస్కి యూజ్ చేసుకుంటాయి. వన్ చేంజ్ అక్కడ డిఫరెంట్ ఫంక్షన్స్, అంటే ఫ్లయింగ్ ప్రాసెస్లో కూడా ఎగరడంలో కూడా మామూలుగా కొంచెం పాత్ర అనేది వహిస్తూ ఉంటుంది. ద మెయిన్ రోల్, ఓకే మెయిన్ రోల్ అని కాదు కానీ టోటల్గా కొంత రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ద వన్ ఇనిషియలీ one change occurred performed different functions in the living organisms. ఓకే ఒక చేంజ్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటే అది డిఫరెంట్ ఫంక్షన్స్ చేయటానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే దిస్ ఈస్ ద 1 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్. మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటాను. మోడల్ పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ ప్రాక్టీస్ మోర్ మోడల్ పేపర్స్ యూ కెన్ అటెంప్ట్ ద ఎగ్జామ్ వెల్. దెర్ ఈస్ నో డౌట్ ఆన్ ఇట్. Definitely what you have been expected the marks in the public examinations, and definitely just you have a chance to get that type of marks after completion of the exam. And thank you one and all.